హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ తులసి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఈరోజు ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టాలి అనేది డీటెయిల్గా 1 కిలో మెజర్మెంట్స్ అయితే నేను చెప్తానండి. నేనైతే 300 గ్రాముల ఉసిరికాయల్ని మీకు ఈరోజు పికిల్ చూపిస్తున్నాను. 1 కిలోకి అయితే ఎంత క్వాంటిటీ వేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో డీటెయిల్గా షేర్ చేస్తానన్నమాట. ఎక్కడా కూడా వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి నోటిఫికేషన్స్ రావాలంటే బెల్ ఐకాన్ అయితే మీరు ప్రెస్ చేశారంటే ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయన్నమాట. ముందుగా మనకి 1 కిలో ఉసిరికాయలు తీసుకున్నారనుకోండి, అవి కూడా మీరు నాటు ఉసిరికాయలు తీసుకోండి. హైబ్రిడ్ ఇవి తీసుకున్నా కూడా మనకి పచ్చడి అనేది అంత రుచిగా ఉండవన్నమాట. స్టాక్ కూడా నాటు ఉసిరికాయ అయితే బాగుంటుందన్నమాట. మనకి మార్కెట్లో మీడియం సైజు ఉసిరికాయలు నాటువి అడిగితే ఇస్తారనమాట. అవి మీరు 1 కేజీ అనుకోండి, ఒక 1/2 కిలో ఎక్స్ట్రా తెచ్చుకోండి. ఎందుకంటే చిన్న చిన్న మచ్చలు అవి వచ్చి పాడైపోతాయి అన్నమాట. అందుకని ఒక 250 గ్రామ్స్ అయితే 1250 గ్రామ్స్ అయితే ఉసిరికాయలు తీసుకోండి. దాంట్లో తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా అవి కడిగేసి ఆరపెట్టేసుకోవాలన్నమాట. అవి తడి లేకుండా ఒక పొడి బట్ట మీద ఆరపోసుకోవాలి. 1 కేజీ ఉసిరికాయలకి 150 గ్రాముల ఉప్పు, 150 గ్రాముల కారం, చింతపండు 150 గ్రాములు, ఆవపిండి 50 గ్రాములు, మెంతిపిండి 20 గ్రాములు, ఆయిల్ 400 గ్రాములు. ఇవి కేజీ ఉసిరికాయలకి మనకు కావలసినవి. అలాగే వెల్లుల్లి వచ్చేసి 100 గ్రాములైనా తీసుకోవచ్చు. మనం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు తీసుకోండి, లేదు అంటే 50 గ్రాములైనా పర్లేదు వెల్లుల్లి. తర్వాత ఒక 4 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు రెమ్మలు తీసుకున్న తర్వాత మనం ఈ పచ్చడిని ఏ విధంగా మనం తయారు చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలనేది మనం డీటెయిల్గా వీడియోలు అయితే చూపిస్తాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ముందుగా ఈ మీడియం సైజు ఉసిరికాయల్ని శుభ్రంగా కడుక్కొని, ఇవి రాతి ఉసిరికాయలు అంటారండి, నాటు ఉసిరికాయలు కూడా అంటారు. మీడియం సైజువి తీసుకోండి, చిన్న పిందెలు కూడా బాగుండవు అనమాట. శుభ్రంగా ఇవి మార్కెట్ నుంచి తెచ్చుకున్నాక మచ్చలున్న కాయలు తీసేసి, ఇది మచ్చలంటే ఇలా ఉంటాయండి, అవి పక్కన పెట్టి ఆకు రాపిడి ఉంటుంది కదా, అవి ఏం చేయమన్నమాట. అవి ఉంచేసాను నేను. ఆ తర్వాత ఇలా పొడి బట్ట మీద శుభ్రంగా తుడిచి ఆరపోసి బాగా ఆరనివ్వాలండి. కొంచెం తేమున్నా కూడా పచ్చడి అనేది బూజు వస్తుందన్నమాట. నేను ఈరోజు 300 గ్రాముల ఉసిరికాయలు తీసుకున్నానండి. దాంట్లోకి 50 గ్రాముల ఉప్పు, 50 గ్రాముల కారం, 50 గ్రాముల చింతపండు, 200 గ్రాముల ఆయిల్ తీసుకున్నానమాట. 2 స్పూన్ల ఆవపిండి, 1 స్పూన్ మెంతిపిండి తీసుకున్నాను. ముందుగా కారం, ఉప్పు, ఆవపిండి, మెంతిపిండిని మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట మనం. తర్వాత ఈ మిశ్రమాన్ని కలిపుంచి ఆయిల్ అయితే చిన్న మంటలో పెట్టుకొని శుభ్రంగా ఆరిన ఉసిరికాయలన్నింటినీ చిన్న మంట మీద మొత్తం వేయించుకోవాలండి. ఇవి వేగినవి అంటానికి మనకి బాగా బాయిల్ అయ్యేప్పుడు నురుగు వస్తుందన్నమాట. ఏమీ పచ్చి లేకుండా ఉండాలంటే ఉసిరికాయలు ఇలా ఆయిల్లో క్లీన్గా కనిపిస్తుంది. ఆయిల్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తుండాలి. తర్వాత 50 గ్రాముల చింతపండులో ఇలా వేడి నీళ్ళు పోసేసి మొత్తం నానబెట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు వచ్చేసి 50 గ్రామ్స్ తొక్కు వలుచుకున్నాను, పొట్టు వలిచి పెట్టుకోవాలి. చింతపండుని శుభ్రంగా పిసికేసి ఇలా బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఉసిరికాయలన్నీ అయితే ఈక్వల్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ టైప్లో ఫ్రై అవుతాయండి. ఈ ఉసిరికాయ పచ్చడి మనం సంవత్సరం పైన కూడా నిల్వ ఉంచుకోవచ్చు అనమాట. వీటికి కల్లుప్పు వాడుకుంటే చాలా రోజులు స్టోర్ ఉంటుంది. ఈ ఉసిరికాయలు వేగాక ఈ నూనెలో మనం ఎండుమిర్చి వేసుకోవాలన్నమాట. 4 ఎండుమిర్చి, ఈ పొట్టు వెలిసిన వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఈ 3 వేసి బాగా ఆ తడంతా పోయే వరకు అయితే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. తేమ అయితే ఉండకుండా చూసుకోవాలండి. మనకి తేమ లేదు అన్న టైంలో చింతపండు యాడ్ చేసేసుకోవాలి. చింతపండుని మనం పులిహోరకి పులుసు ఉడకపెడతాం కదా, ఆ విధంగా అయితే పులుసు అంతా దగ్గరికి వచ్చేలాగా ఇలా బాయిల్ చేసుకోవాలన్నమాట. తర్వాత దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఈలోపు మనం ఈ ఉసిరికాయలు చల్లారిపోయాయండి.
దీన్ని కారం మిశ్రమంలో అయితే కలుపుకుంటాను. ఉసిరికాయలని కారం, ఉప్పు, ఆవపిండి ఇవి పట్టించుకున్నాం కదా, వీటన్నింటికి అయితే ఉసిరికాయలన్నిటినీ ముక్కల్ని పట్టేటట్లుగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా అప్పుడు ముక్క అంతటికి, ఉసిరికాయ అంతటికి మనకి ఉప్పు కారం అనేది ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. మనం ఈలోపు కాచి చల్లార్చిన చింతపండు పులుసు ఉంది కదా, బాగా చల్లారాకే కలుపుకోండి. లేదు అంటే మనకి పచ్చడి అనేది చెడిపోతుందన్నమాట. చింతపండు పులుసు అయితే బాగా చల్లపరిన తర్వాత, అంటే మనం పోపేసాక 1 గంటకి చల్లబడిపోతుందండి. ఆ తర్వాత దీన్ని మొత్తం ఈ ఉసిరికాయలంతటికి పట్టేలాగా పులుసు పోసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. శుభ్రంగా కింద నుంచి పై వరకు ఈ ఉసిరికాయలంతటికి ఈ చింతపండు గుజ్జు మిశ్రమాన్ని అయితే పట్టించుకోవాలి. ఉసిరికాయలో మనకి విటమిన్ సి ఉంటుంది. ఇది మన స్కిన్కి ఎంతో మేలు చేస్తుందన్నమాట. హెయిర్ గ్రోతింగ్కి కానీ, మన స్కిన్ మెరవటానికి కానీ ఉపయోగపడుతుంది. ఈ ఉసిరికాయలు అయితే ప్రతిరోజు కూడా మన ఆహారంలో ఏదో ఒక రూపంలో భాగంగా చేసుకున్నామంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్నమాట. ఎక్కువ షుగర్ ఉన్నవాళ్ళు తినచ్చు. ఇది ఎక్కువగా మనం చట్నీలు అలా కాకుండా తేనె కలిపేసి తీసుకోవచ్చు, లేదు అంటే పులిహోరలాగా చేసుకోవచ్చు. అలా వివిధ రకాలుగా వాడుకోవచ్చు. ఈ విధంగా ముక్కలన్నిటికీ ఈ మిశ్రమం అయితే గుజ్జుని పట్టించేసేయాలండి. నెక్స్ట్ డేకి మనకి ఆయిల్ అనేది పైకి వస్తుందన్నమాట. ఇలా లిడ్ తోటి క్లోజ్ చేసేసుకోవాలి. ప్రతిరోజు కూడా దీన్ని 3 రోజుల పాటు డైలీ ఇలా మూత తీసేసి 1 స్పూన్ గరిటె పెట్టుకొని, పొడి గరిటె పెట్టుకోవాలన్నమాట. తడి లేకుండా చూసుకోండి. ఈ విధంగా కింద నుంచి పైకి ఇలా మొత్తం కలిపి పెట్టేసుకొని మళ్ళీ లిడ్ పెట్టేసుకోండి. ఇలాగా 3 రోజుల తర్వాత మనం దీనిని అన్నంలో వాడుకోవచ్చు. కానీ 1 వారం 10 రోజులు నిల్వ ఉంటే ఇంకా మనకి ఆ ఉసిరికాయ ముక్క అనేది బాగా నాని మనం తినటానికి కూడా చాలా బాగుంటుంది. దీన్ని మనం పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట 1 ఇయర్ దాకైనా పాడవకుండా ఉంటుందండి. ఈ కొలతలతో మీరు తప్పకుండా ట్రై చేయండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.